తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో ఇప్పటికే వైసీపీ పేకల్లోతు కష్టాల్లోకి వెళ్ళగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు జగన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. తిరుమల పర్యటనలో డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుందన్న డిమాండ్తో వెనక్కి తగ్గిన జగన్కు తిరుమలకు వెళ్లి కూతురి తరపున డిక్లరేషన్పై సంతకం పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ డిక్లరేషన్పై సంతకం చేయడంతో జగన్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. అదే సమయంలో క్రిస్టియన్ ఓటర్లను దగ్గర చేర్చుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో ఇప్పటికే వైసీపీ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు జగన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. తిరుమల పర్యటనలో డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుందన్న డిమాండ్తో వెనక్కి తగ్గిన జగన్కు తిరుమలకు వెళ్లి కూతురు తరపున డిక్లరేషన్పై సంతకం పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్. ఇక పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేయడంతో జగన్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. అదే సమయంలో క్రిస్టియన్ ఓటర్లను దగ్గర చేర్చుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు. రైట్, పవన్ కళ్యాణ్ తన కుమార్తె తరపున తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడంతో వైసీపీ కొంత డైలమాలో పడినట్టు తెలుస్తుంది. గతంలో తిరుమల పర్యటనకు బయలుదేరినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ విషయంలో రాద్ధాంతం జరగడంతో ఏకంగా తన పర్యటన రద్దు చేసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కుమార్తె తరపున డిక్లరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో ప్రధానంగా లడ్డులో జంతువుకు సంబంధించిన అవశేషాలు కలిసినాయి అంటూ కూడా పెద్ద ఎత్తున హిందువులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి తెలిసిందే. అయితే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా సనాతన ధర్మం ఎత్తుకొని ప్రజలలోకి లోతుగా వెళ్లాడు సినీ హీరో పవన్ కళ్యాణ్, అలాగే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. అయితే ఒక్క దెబ్బకు రెండు పెట్టెల అనుసంధాన పవన్ కళ్యాణ్ ప్రస్థానం సాగుతా ఉంది. ఏదైతే సనాతన ధర్మం గురించి కానీ హిందువుల గురించి కానీ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గొంతెత్తి మాట్లాడుతున్న సందర్భాలు కూడా పలు చూసాం. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కానీ హిందువుల గురించి కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. గతంలో కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు కూడా ఆ సనాతన ధర్మం గురించి కానీ హిందువుల గురించి కానీ గొంతెత్తి మాట్లాడిన పలు సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా ఆ హిందువుల యొక్క మనోభావాల గురించి కానీ హిందువుల గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ వన్ సైడ్ గా గొంతెత్తి మాట్లాడిన ఏకైక హీరో గాని, అలాగే ఎవరైతే రాజకీయ పార్టీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో ఏదైతే పందికి అలాగే ఎద్దుకు సంబంధించిన కొవ్వు పదార్థాలతో చేసిన నూనె పంపించారు, అపవిత్రమైంది, హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు, హిందువులు అంటే తులకన భావం, మీకు హిందువులు జోలు వస్తే ఎవరికైనా తాటసిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ గొంతెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో యుద్ధవశేషాలు బంధావశేషాలు కలిసిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త చేపట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష కూడా 11 రోజుల పాటు జరిగింది. 11 రోజుల అనంతరం కూడా శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు అలాగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా వాటిల్లో పాలు పంచుకున్న సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్క దెబ్బకు 2 పీటలు అన్న చందాన కూడా పవన్ కళ్యాణ్ వేసిన రూట్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఓటర్లను ఆకట్టుకునే పరిస్థితి అయితే ఉంది. లక్షలాది మంది ప్రజలను ఆకట్టుకునే ప్రయోగం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 4 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి దర్శించుకొని ఏదైతే ఆ దేవుడికి సంబంధించి రాద్ధాంతం చేస్తున్నారు, దేవుడి పేరు మీద చెప్పుకునే రాజకీయం చేస్తున్నారు, ఆ దేవుడు వీరిని క్షమించాలంటూ కూడా తిరుమల వెంకన్నను మొక్కోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆయన బయలుదేరిన నేపథ్యం. అయితే దారి మధ్యలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లకుండా పలువురు హిందువుల సంఘాలు గాని హిందువులు గాని అడ్డుకుంటున్నారన్న సమాచారంతో గాని అలాగే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లెక్కే సమయంలో అక్కడ డిక్లరేషన్ పెద్ద ఎత్తున బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి. గతంలో ఎన్నడూలో కూడా శ్రీవారి మెట్ల మార్గానికి సంబంధించి అక్కడ డిక్లరేషన్ కి సంబంధించిన సూచనలు అలాగే డిక్లరేషన్ కి సంబంధించిన అంశాలు మొత్తం కూడా పెద్ద పెద్ద బోర్డుల్లో పెట్టి మెట్ల ఎంట్రన్స్ భాగాన్ని ఎప్పుడు పెట్టని పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అన్న నేపథ్యంలో పెద్ద బోర్డులతో సహా మెట్లు స్టార్టింగ్ భాగాన ఖచ్చితంగా అన్యమత ముద్ర ఉన్న వాళ్ళు కానీ అన్యమతస్తులు ఎవరైనా ఉంటే సాక్షాత్తు కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన్ని ఖచ్చితంగా మేము నమ్ముతున్నామని అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూర్తి స్థాయిలో ఆయన మేము నమ్ముతున్నామన్న గౌరవం ఇచ్చిన తర్వాత అక్కడ సంతకం పెట్టిన తర్వాతే ఆ శ్రీవారి ఎప్పుడైతే డిక్లరేషన్ వ్యవహారం తెర మీదకి రావడం తర్వాత తన పర్యటన జగన్ రద్దు చేసుకోవడం ఈ నేపథ్యంలో చాలా చర్చ నడిచింది కదా. అసలు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అన్న దానికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ నడిచింది. కొంతమంది జగన్ ఈగోకు పోతున్నారు, డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి అనేటటువంటి వాదనలు కూడా నడిచాయి. ప్రస్తుతం పవన్ తన కుమార్తె తరపున డిక్లరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్ కొంత డిఫెన్స్ లో పడ్డారు అనేటటువంటి చర్చ నడుస్తుంది కదా, ఏమనుకోవాలి? అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బకి 2 పిట్టలు చందానో కూడా ఆయన రాజకీయ చతురంగం గాని ప్రజలను ఆకట్టుకోవడంలో గాని జగన్మోహన్ రెడ్డి కంటే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టాడనటంలో ఎటువంటి సందేహం లేదు శివ. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియన్ అని పలు సందర్భాలలో చెప్తా ఉన్నాడని అలాగే తన కూతుర్లు కూడా ఏదైతే అన్నా లెజినోవాకు సంబంధించిన బిడ్డని పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న నేపథ్యం ఆమె కూడా క్రిస్టియన్ అయిన నేపథ్యం. అయితే తను గాని తన కూతురు గాని క్రిస్టియన్ గాని వారు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెడతారా అన్న కోణంలో పెద్ద ఎత్తున కూడా వైసీపీ నేతలు మహిళా నేతలు గాని అలాగే పురుషులు గాని మాజీ ప్రజాప్రతినిధులు గాని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన పరిస్థితి. దీనికి తోడు అలాగే సినీ ఫ్రేమ్ గాని మాజీ మంత్రి గాని ఆ జనసేనలో కీలక పాత్ర పోషించిన రోజా కూడా దీని మీద కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చాలా రాజకీయ చిత్రత ఉపయోగించారు. తను డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. అలాగే తన కూతురు చేత కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టడంతో ఒక్కసారి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ కొట్టినట్టయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 రోజుల క్రితం ఆ శ్రీవారి మెట్ల మార్గాన వెంకటేశ్వర దర్శించుకునే నేపథ్యంలో డిక్లరేషన్ చేయాలి అన్ని వచ్చిన ఒత్తిడి మీదకు అలాగే తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మెట్ల మార్గాన ఎంట్రన్స్ లో డిక్లరేషన్ కి సంబంధించిన బోర్డులు పెట్టడంతో ఖచ్చితంగా తాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని ఆగిపోయినట్లు కూడా మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున హిందువులు దేశవ్యాప్తంగా గానీ 2 తెలుగు రాష్ట్ర వ్యాప్తంలో గానీ హిందువులందరూ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టే వెళ్లాలన్న నేపథ్యంలో ఆయన ఆగిపోయాడని కూడా హిందువులందరూ నమ్మిన పరిస్థితి. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించిన పవన్ కళ్యాణ్ తాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తన కూతురుకి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడంతో ఒక
ఒక పక్క హిందువులలో పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అయిపోయాడని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పెద్ద ఎత్తున గౌరవిస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున పూజిస్తున్న పరిస్థితి, ఆయన కోసం ఆ చేతిలో హారతులు పెట్టి దీవిచ్చిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ముస్లిం ముతుక పెద్దవాళ్ళు కూడా ఆయన హారతి అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరొకసారి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వటంతో పాటు తన కూతురులతో కూడా డిక్లరేషన్ ఇవ్వటంతో ఒక పక్క ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలను ఆకట్టుకోవటం గానీ, అలాగే హిందువులకు సంబంధించిన ఓటర్లను ఆకట్టుకోవటం గానీ, ఆ రెండు విధాలుగా ఆ లక్కీ ఛాన్స్ కొట్టాడని చెప్పుకోవచ్చు. ఒక దెబ్బకు రెండు పిట్టలని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క ఆదరణ గాని, లక్కీ ఛాన్స్ గాని వైసీపీకి షాక్ అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఆ తిరుగులేని దెబ్బ, కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడైతే డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాల్సిన పరిస్థితిలో మాత్రమే ఆయన వెళ్లలేదని ఎన్డీఏ కూటమి నేతలు గాని, హిందువులు గాని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు డిక్లరేషన్ మీద స్పందించలేదు. తాను మాజీ ముఖ్యమంత్రి అని, తాను డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేసిన నేపథ్యం. మొత్తానికైతే ఏదైతే పవన్ కళ్యాణ్ తాను తన కూతురు ఇద్దరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా కీర్తులు మన్ననలు పొందిన వ్యక్తిగా ఆ పవన్ కళ్యాణ్ చిరస్థాయిలో నిలిచిపోవడం అనటం అయితే ఎటువంటి సందేహం లేదు శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.